1976లో గోపీకృష్ణ మూవీస్ పతాకంపై బాపు గారి దర్శకత్వంలో యు సూర్యనారాయణ రాజు గారు నిర్మించిన భక్తిరస ప్రధాన చిత్రం భక్త కన్నప్ప. ఇది కృష్ణరాజు గారి స్వప్నం. బాపు గారు సృష్టించిన రంగుల స్వర్గం. ఈ చిత్రంలో తిన్నడిగా కృష్ణరాజు గారు, నీలాగా వాణిశ్రీ గారు సరైన జోడి అనిపించుకున్నారు. ఈ చిత్రంలో వాణిశ్రీ గారిని బుక్ చేశారని తెలిసి కొంతమంది ముళ్లపూడి వారి దగ్గరకు వచ్చి, వాణిశ్రీయ ఆ అహంకారితో మీకు తిప్పలు తప్పవు అని అన్నారట. కానీ షూటింగ్ మొత్తం వాణిశ్రీ గారు అందించినటువంటి సహకారం మరువలేనిది అంటూ ముళ్లపూడి గారు కితాబ్ ఇచ్చారు. దట్ ఈస్ వాణిశ్రీ గారు. ఆమెకు ఆత్మాభిమానం తప్ప అహంకారం లేదన్నది ఎంత నిజమో ఈ పాటలోని మాధుర్యం కూడా అంత పచ్చి నిజం. సత్యం గారి స్వరకల్పనలో సుశీల గారు, రామకృష్ణ గారు ఆలపించిన ఆరుద్ర గీతాన్ని ఇప్పుడు మనం విందాము. కేసీ మరియు యామిని యుగళంలో. ఆకాశం దించాలా, నెలవంకా తుంచాలా, సిగలో ఉండాలా. ఆకాశం దించాలా, నెలవంకా తుంచాలా, సిగలో ఉండాలా. చెక్కిలి నువ్వు నొక్కేటప్పటి చక్కలి గింతలు చాలు. ఆకాశం నా నడుము, నిలవంక నానుదురు, సిగలో నువ్వేరా. తేనె తెమ్మంటే చెట్టెక్కి తెస్తానే తెస్తానే. మిన్నాగు మణినైనా పుట్టలోంచి తీస్తానే తీస్తానే. అంతేనా అంతేనా? అవును అంతేరా. ఆకాశం మంచుల్లో భూదేవి కలిసేలా కౌగిట్లో కరిగేరా. ఆకాశం అంచుల్లో భూదేవి కలిసేలా కౌగిట్లో కరిగేరా. సూర్యుడు ఎర్రదనం సింధూరం చేస్తానే చేస్తానే. కరిమబ్బు నల్లదనం కాటుక దిద్దేనే దిద్దేనే. నీ ఒంటి వెచ్చదనం నన్నేలే సూర్యుడు, నీ కంటి చల్లదనం నా నీడ నా గూడు. అంతేనా అంతేనా? అవును అంతేరా. మెరిసేటి చుక్కల్ని మెడలో నా చుట్టాలా, తలంబ్రాలు పోయాలా. గుండెలో నా గోవలాగా కాపురముంటే చాలు. ఆకాశం అంచుల్లో భూ
ప్రముఖ నటుడు, నిర్మాత, రచయిత ఎం బాలయ్య గారు మొట్టమొదటిసారిగా నిర్మించిన చిత్రం కె విశ్వనాథ్ గారు రూపొందించిన అమృత ఫిలిమ్స్ చెల్లెలి కాపురం. ఈ చిత్రంలో డీగ్లామరైజ్డ్ రాము పాత్రలో శోభన్ బాబు గారు నటించగా, ఆయనలోని కవిని ప్రేరేపించే రాధ పాత్రలో చాలా అందంగా నటించారు వాణిశ్రీ గారు. ఇద్దరికి మధ్య నాట్యగాన సమరం కూడా జరుగుతుంది. ఆ తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకుని మనసులు కలబోసుకుంటారు. అప్పుడు పుట్టిందే ఈ మధుర గీతం. కేవి మహదేవన్ గారి స్వరకల్పనలో బాలుగారు, సుశీలమ్మ గారు ఆలపించిన ఈ సినారే గీతాన్ని ఇప్పుడు మనకు వినిపించబోతున్నారు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ గోపికా పూర్ణిమ. పరిమళించు వెన్నెల నీవే, పలకరించు మల్లిక నీవే, నా జీవన బృందావనిలో నడయాడే రాధిక నీవే. కనుల ముందు నీవుంటే కవిత పొంగి పారదా, తొలిచి గురుల చూడగానే కలకోకిలకూయదా. కనుల ముందు నీవుంటే కవిత పొంగి పారదా, తొలిచి గురుల చూడగానే కలకోకిలకూయదా. అలనాటి జనకుని కొలువులో తొలి సిక్కుల వెళ్ళి ముసుగులో, అలనాటి జనకుని కొలువులో తొలి సిక్కుల వెళ్ళి ముసుగులో, రాముని చూసిన జానకివై అభిరాముని వలపుల కానుకవై, వాల్మీకి కావ్యవాటిక వెలసిన వసంతమూర్తివి నీవే. కన్నుల ముందు నీవుంటే కవిత పొంగి పారదా, తొలిచి గురుల చూడగానే కలకోకిలకూయదా. అలనాటి సుందర వనములో ఎల ప్రాయము పొంగిన క్షణములో, అలనాటి సుందర వనములో ఎల ప్రాయము పొంగిన క్షణములో, రాజును కనిన శకుంతలవై రతిరాజు భ్రమించిన చంచలవై, కాళిదాసు కల్పనలో మెరిసిన కమనీయ మూర్తి నీవే. కన్నుల ముందు నీవుంటే కవిత పొంగి పారదా, తొలిచి గురుల చూడగానే కలకోకిలకూయదా. అజంతా చిత్ర సుందరివై, ఎలోరా శిల్పమంజరివై, అజంతా చిత్ర సుందరివై, ఎలోరా శిల్పమంజరివై, రామప్ప గుడి మోమున విరిసిన రాగినివై నాగినివై, అమర శిల్పులకు పిరులూదిన అమృతమూర్తివి నీవే. కన్నుల ముందు నీవుంటే కవిత పొంగి పారదా, తొలి
చిగురుల చూడగానే కలకు కిలకూయదా. వాణిశ్రీ గారి పాట అనగానే ఏమిటో నడకలో కూడా నాకు ఆ బాడీ లాంగ్వేజ్ వచ్చేస్తుంది. అదే డ్రెస్ కూడా అలాగే అనిపించింది. ఆవిడ కట్టు బొట్టు ఆ చీర కట్టుకునే పద్ధతి కొంచెం పొగరు వస్తుంది నాకు. ఎందుకంటే ఒక జిల్లా చెందిన వాళ్ళం, ఒక ఊరి వాళ్ళం కాబట్టి. మా ఊరి నుంచి వచ్చింది. సో డ్రామాలో యాక్ట్ చేసేది ఆవిడ. తర్వాత ది ప్రోగ్రెషన్ వాజ్ సంథింగ్, ఒక సమాంతరంగా ఉంటుంది. మీరు సావిత్రి గారిని గురించి ఆలోచించినప్పుడు ఎలా ఉందో, చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఆవిడ ఎంత పెద్ద హీరోయిన్ అయిందో, ఈవిడ కూడా చెలికత్తెల పాత్రలు అలాంటి ఇలా వేస్తూ వేస్తూ వేస్తూ, అంటే స్పార్క్ ఉంటే మాత్రం ఎవరికైనా తెలిసిపోతుంది అనమాట. ముందు భాష, ఆవిడ కళ్ళు, ఆవిడ ఎక్స్ప్రెస్ చేసే విధానం అండ్ ఫోటోజెనిక్. ఆవిడ కూడాను ఒక చామన్సాయి రంగులో ఉండేవారు. సావిత్రి గారితో పోలిస్తే ఈవిడ కూడా డార్క్గా ఉండేవారు, కానీ చాలా ఫోటోజెనిక్గా ఉండేవారు. అలా పద్మనాభం గారు వీళ్ళందరితో కూడా కమెడియన్గా యాక్ట్ చేస్తూ వచ్చి ఒక హీరోయిన్ అయిందనమాట. నిజంగా సావిత్రి గారి తర్వాత మనం చెప్పుకోదగినటువంటి నటీమణి ఎవరు అంటే, నేను పోల్చట్లేదు సావిత్రి గారు తర్వాత అన్నది నేను ఏంటంటే, సావిత్రి గారి నిర్యాణం అయిన తర్వాత వచ్చినటువంటి అత్యద్భుతమైనటువంటి హీరోయిన్లో ప్రథమ శ్రేణి తార వాణిశ్రీ గారు. చాలా వండర్ఫుల్ పర్ఫార్మర్, డాన్సెస్ చాలా బాగా చేసేవారు అండ్ చూడడానికి చాలా ఫోటోజెనిక్గా చాలా అందంగా ఉండేవారు. బోల్డ్ మంది ఆవిడ లవ్లో పడిపోయారు ఆ రోజుల్లో. కుర్రకారంతా కూడా ఆ రోజుల్లో వాణిశ్రీ అంటే అసలు ఇంకా చెప్పడానికి వీల్లేదనమాట.